నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కన్నీటితో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు, శోకసంద్రంగా నర్సంపేట ప్రజల కన్నీటి వీడ్కోలు. ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ కి క్లీన్ చిట్ వస్తుంది, బీఆర్ఎస్ లీగల్ టీం ధీమా. ఆగస్టు 15 వేడుకలు ఘనంగా నిర్వహించాలి, అధికారులకు హన్మకొండ జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర విషాద వాతావరణంలో కొనసాగింది. ఆయన పార్థివ దేహంతో సాగుతున్న అంతిమయాత్ర స్వగ్రామం నల్లబెల్లి క్రాస్ రోడ్ కి చేరుకోగా వేలాది మంది ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు చివరి వీడ్కోలు పలికేందుకు భారీగా తరలివచ్చారు. అంతిమయాత్రలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తదితరులు నల్లబెల్లి క్రాస్ రోడ్ కి చేరుకున్నారు. ఈ సందర్భంగా నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించి ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రులతో కలిసి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. అంతిమయాత్రలో పాల్గొన్న నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమానికి, ప్రజాసేవకు అందించిన సేవలను స్మరించుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అమర్ హే అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా నల్లబెల్లి పరిసరాలు శోకసంద్రంగా మారాయి. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో నమోదైన కేసు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని బీఆర్ఎస్ లీగల్ టీం ఆరోపించింది. ఈ కేసులో కేటీఆర్ పై అవినీతి జరిగినట్లు ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని పేర్కొంది. అందువల్ల ఈ కేసు నుంచి కేటీఆర్ పూర్తిగా నిర్దోషిగా బయటపడతారని విశ్వాసం వ్యక్తం చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై బీఆర్ఎస్ లీగల్ టీం స్పందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే ఈ కేసును నమోదు చేసిందని విమర్శించింది. కేసు నమోదు చేసినప్పటికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారనే విషయాన్ని నిరూపించే ఆధారాలను ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ దర్యాప్తు సంస్థ ముందుగాని, కోర్టు ముందుగాని సమర్పించలేదని లీగల్ టీం పేర్కొంది. చట్టపరంగా ఈ కేసులో ప్రభుత్వ వాదనలు నిలబడవని, విచారణలో అన్ని అంశాలు స్పష్టమవుతాయని తెలిపింది. అందువల్ల కేటీఆర్ ఈ కేసు నుంచి పూర్తిగా క్లీన్ గా బయటకు వస్తారని బీఆర్ఎస్ లీగల్ టీం ధీమా వ్యక్తం చేసింది. సెక్షన్ 13(1), 13(2) అనేది కరప్షన్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కు సంబంధించి ఛార్జ్ షీట్ లో నమోదు చేయడం జరిగింది. ఎక్కడ కూడా సెక్షన్ 13(1) అండ్ 13(2) ఎక్కడ కూడా అప్లికేబుల్ అవుతున్నట్టు ఎవిడెన్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఇయర్స్ ఎవిడెన్స్ కావచ్చు, ఈవెన్ ఐ విట్నెస్ ఎవిడెన్స్ కావచ్చు, ఎక్కడ కూడా డాక్యుమెంట్స్ లో ఎవిడెన్స్ అనేది ప్రాపర్ గా కేటీఆర్ గారికి లేదు. దీన్ని సీరియస్ గా మేము లీగల్ టీం, అదే సీనియర్ అడ్వకేట్స్ దీన్ని డిఫెండ్ చేయబోతున్నాం. దీనిలో క్లీన్ గా కేటీఆర్ గారు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే క్లియర్ గా పొలిటికల్ వెండక్టాగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్టు మనకు కనబడుతుంది. క్లియర్ చాలా సందర్భాల్లో హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్ గా జరగలేదు, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కాదనేది మేము కోర్టులో వాదించే అవకాశం ఉంది. దీన్ని సీరియస్ గా మేము అడ్వకేట్స్ డిఫెండ్ చేసే అవకాశం ఉంది. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సమన్వయ సమావేశంలో కలెక్టర్ ఏర్పాట్లపై శాఖల వారీగా సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహణ ఏర్పాట్లపై ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను నిర్దేశిత గడువులో పూర్తి చేసి ఎలాంటి లోపాలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వేడుకల ప్రాంగణంలో ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర్య సమరయోధులు, విశిష్ట అతిథులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు సౌకర్యవంతంగా పాల్గొనేలా కూర్చోవడానికి తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వేదిక, జాతీయ పతాకావిష్కరణ, పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, అత్యవసర వైద్య సేవలు, అగ్నిమాపక భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
సమీక్షించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఆకర్షణీయమైన ప్రదర్శన శకటాలను, అవగాహన స్టాల్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి శాఖ తమ విభాగం అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల ఫలితాలు ప్రతిబింబించేలా శకటాలు, ప్రదర్శనలు రూపొందించాలని తెలిపారు. వేడుకల నిర్వహణలో పాల్గొనే ప్రతి శాఖ అధికారి తమ బాధ్యతలను పూర్తి నిబద్ధతతో నిర్వర్తించి స్వాతంత్ర దినోత్సవాన్ని జిల్లాకు ఆదర్శంగా నిలిచేలా విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, జిల్లా అదనపు కలెక్టర్ రవి, ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ శేషాద్రి, ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, హన్మకొండ ఆర్డీఓ వెంకటేష్, డిఆర్డీఓ మేనశ్రీను, సిపిఓ సత్యనారాయణ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆల్రెడీ ఐ థింక్ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రతి సంవత్సరం చేస్తున్నారు, ఐడియా ఉంది. కానీ ఎవరికి ఏమైనా డౌట్ ఇదే చేస్తాము తో ఎలా చేస్తాము, ఏసీ గారు క్లియర్ గా చెప్పినారు. పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ప్లీజ్ కోఆర్డినేట్ విత్ GWMC అండ్ ఏడీ మైన్స్ ఆల్సో కి అక్కడ ఎక్కడైనా మురం ఫిల్లింగ్ ఏమైనా అట్లాంటి అవసరం ఉంటే ఆ ఏరియా ప్రిపరేషన్ మొత్తం మీ రెస్పాన్సిబిలిటీ. ఫ్లోరల్ డెకరేషన్ కానీ వాటర్ అరేంజ్మెంట్ 1-2 days ముందు ఐ థింక్ మీరు వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తారు. సో అంతా GWMCతో కోఆర్డినేట్ చేయండి. బట్ ఆ ఏరియాకి మొత్తం ప్రిపరేషన్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. బహుజన చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడాది అందజేస్తున్న బహుజన రత్న అవార్డులు 2026 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బహుజన చాకలి ఐలమ్మ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రావుల సుదర్శన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగుల సురేందర్ తెలిపారు. సెప్టెంబర్ 10న నిర్వహించే బహుజన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన బహుజన వర్గాల ప్రముఖులను బహుజన రత్న అవార్డులతో సత్కరించనున్నట్లు వెల్లడించారు. అలాగే సెప్టెంబర్ నెలలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు బహుజన వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అవార్డుకి అర్హులైన వారు తమ పూర్తి బయోడేటాను ఆగస్టు 10, 2026 లోపు సమర్పించాలని సూచించారు. వివరాల కోసం రాష్ట్ర అధ్యక్షుడు రావుల సుదర్శన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగుల సురేందర్ ని సంప్రదించాలని తెలిపారు. బహుజన సమాజ అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేసిన వ్యక్తులను గుర్తించి ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా బహుజన చాకలి ఐలమ్మ ఫౌండేషన్ ఏర్పాటు చేసి తెలంగాణ స్థాయిలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా సెప్టెంబర్ 10వ తారీఖు నాడు వర్ధంతి, అదే నెల సెప్టెంబర్ 26 నాడు జయంతి నిర్వహించడానికి సమాప్తం కావాలని తెలంగాణలో ఉన్న బహుజన చాకలి ఐలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట ఈ బహుజన సమాజం కోసం, దళిత వర్గాల కోసం పనిచేసినటువంటి వారికి కూడా బహుజన రత్న అనే అవార్డును కూడా బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులను కూడా మేము ఆహ్వానిస్తున్నాం. వారికి సంబంధించిన వారి ఎన్నెన్ని ఉద్యమాల్లో తిరిగిన బీసీ నిర్మాణం కోసం ఏ విధంగా పనిచేసిందో వారి బయోడేటాను మాకు పంపిస్తే వారికి కూడా వారిని ఆహ్వానించి సత్కరించి వారికి కూడా సమాజంలో కూడా ఇంకా అనేకమైన స్ఫూర్తి కోసం చాకలి ఐలమ్మ ఉద్యమ నిర్మాణ పాత్ర ఎట్లా పోషించిందో వాళ్ళు కూడా అలాగే పనిచేయాలని కోరుతూ ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాల్లో నగర పోలీస్ కమిషనర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు హైదరాబాద్ నగర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. సుమారు 120 ఏళ్లకు పైగా ఘనమైన చరిత్ర, విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన లాల్ దర్వాజా బోనాలు హైదరాబాద్ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయని పేర్కొన్నారు. ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని, ఇప్పుడు లాల్ దర్వాజా బోనాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ భద్రత, క్యూ లైన్లు, తాగునీరు, వైద్య సేవలు తదితర అంశాలపై ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీస్ సిబ్బందిని మోహరించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో సాంప్రదాయబద్ధంగా వైభవంగా జరిగేలా నగర ప్రజలు, భక్తులు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో విషాద వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి హరీష్ రావు అంతిమయాత్రలో పాల్గొని పార్థివ దేహంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడని, ప్రజల కోసం నిరంతరం శ్రమించిన నాయకుడని కొనియాడారు. ఉద్యమం నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల మధ్య ఉంటూ సేవలందించారని గుర్తు చేశారు. ఆయన మరణం పార్టీకి మాత్రమే కాదు, తెలంగాణ సమాజానికే తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. అంతిమయాత్రలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో నమోదైన కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్లోని నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరైన కేటీఆర్ కి బీఆర్ఎస్ నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో మద్దతుగా తరలివచ్చారు. కోర్టు ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. పోలీసులు భారీగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా అమలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించిన నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణ కొనసాగగా కోర్టు ఆదేశాల మేరకు కేటీఆర్ మరోసారి వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు చట్ట ప్రకారం విచారణ కొనసాగుతోందని దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి. కోర్టులో ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణకు సంబంధించిన నిర్ణయాన్ని న్యాయస్థానం వెల్లడించనుంది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం నర్సంపేటకు చేరుకోవడంతో పట్టణమంతా కన్నీటి సంద్రంగా మారింది. ఆయన భౌతిక కాయానికి తుది నివాళులర్పించేందుకు ప్రజలు, అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమ అభిమాన నాయకుడిని చివరిసారిగా చూసిన ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. మహిళలు, వృద్ధులు, యువకులు కన్నీరు మున్నీరవుతూ నివాళులర్పించారు. పెద్ది అన్న అమర్ హై అంటూ నినాదాలతో నర్సంపేట మారుమోగింది. పలువురు అభిమానులు కన్నీళ్లు ఆపుకోలేక పార్థివ దేహం వద్దే విలపించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజలతో ఎంతో ఆప్యాయంగా మెలిగే నాయకుడిగా, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అందుకే ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు పార్టీలకు అతీతంగా ప్రజలు తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అంతిమయాత్ర సందర్భంగా నర్సంపేట ప్రధాన రహదారులు జనసంద్రంగా మారాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయేంతగా ప్రజలు పోటెత్తడంతో పలుచోట్ల ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. ప్రజల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం నర్సంపేట నియోజకవర్గానికే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని లోటని స్థానికులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని నివాళులర్పించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కన్నీటితో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు, శోకసంద్రంగా నర్సంపేట, ప్రజల కన్నీటి వీడ్కోలు. ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ కి క్లీన్ చిట్ వస్తుంది, బీఆర్ఎస్ లీగల్ టీం ధీమా. ఆగస్టు 15 వేడుకలు ఘనంగా నిర్వహించాలి, అధికారులకు హన్మకొండ జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.